ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ. మిత్రులారా, ఈరోజు మీకు శ్రీ పరాభవ నామ సంవత్సరం 2026-27 ఫలితాలు చెప్పబోతున్నాను. 19 మార్చి 2026 నుండి 6 ఏప్రిల్ 6వ తారీఖు 2027 వరకు ఉండేటువంటి పరాభవ తెలుగునామ సంవత్సరంలో మనం వివిధ రాసుల యొక్క ఫలితాలు చెప్పుకుందాము. చెప్పుకునే ముందు ఒక్క చిన్న మాట. మిత్రులారా, నేను మీ ఎన్ఎస్ఎస్ రామకృష్ణ. మన విజ్డమ్ చారియట్ ఛానల్ ద్వారా మన ప్రాగ్ వైభవాన్ని, ఇతిహాసాలని, పురాణాలని, చారిత్రక విషయాలను, వాటిలో ఉన్నటువంటి అనేక కథలు, విశ్లేషణలు, మహానుభావుల చరిత్రలు, వారి సిద్ధాంతాలు, అనేక ప్రాచీన వైజ్ఞానిక విషయాలు, జ్యోతిష్యం వంటి శాస్త్రాలు, గోచార ఫలాలు, ఇవన్నీ కూడా విజ్డమ్ చారియట్ నుంచి మీకు అందిస్తున్నాము. అనేక సినిమాలలో క్రియేటివిటీ కోసం అడ్డగోలుగా మన ఇతిహాసాలను చూపించిన సందర్భంలో దాన్ని దృష్టిలో ఉంచుకొని నేను వ్యాస మహాభారతం ఒరిజినల్ వ్యాసుడు చెప్పిన మహాభారతాన్ని యథాతథంగా ప్రతి సోమవారం, గురువారం కూడా మీకు అందించడం జరుగుతుంది సాయంత్రం 8 గంటలకు. అదేవిధంగా అది పూర్తి కాగానే వాల్మీకి రామాయణం కూడా మూల కథను యథాతథంగా మీకు అందించడం జరుగుతుంది. మీరు మీ పిల్లలు తప్పకుండా చూడండి. అలాగే ప్రతి శనివారం కూడా ఈవినింగ్ 8 ఒక జనరల్ టాపిక్ చెప్పడం జరుగుతుంది. వీలైనంత వరకు అన్ని విషయాలను కన్సాలిడేట్ చేసి ఆ టాపిక్కి సంబంధించింది ఒకే చోట యథాతథంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే శనివారాల్లో ఋగ్వేదాలు, సృష్టి రహస్యాలు, ప్రాచీన భారత వైమానిక శాస్త్రం, ప్రాచీన భారత ఖగోళ శాస్త్రం, ప్రాచీన భారత వైజ్ఞానం, ప్రాచీన భారత నౌకా విజ్ఞానం, ప్రాచీన ఋషుల కాలగణన ప్రతిభ, బ్రహ్మ వయస్సు ఎంత, సృష్టి ఎప్పుడు పుట్టింది అనేటువంటి రహస్యాలు, అదేవిధంగా రాముడు దేవుడేనా, రామాయణంలో అపోహలు, వాస్తవాలు, సంపాతి, గరుడ, అలాగే రామాయణంలో అస్త్రాలు, ఔషధాల గురించి, అదేవిధంగా దత్తాత్రేయ స్వామి, వ్యాస మహర్షి, అగస్త్యుడు, ఆదిశంకరాచార్య, రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి, స్వామి అయ్యప్ప, బుద్ధ చరిత్ర వంటి జీవిత కథలని, అఘోరీలు, నాగసాధువులు ఒకళ్ళేనా, సుబ్రహ్మణ్య షష్ఠి వంటి విశ్లేషణల్ని, బృహత్ కథ, మదాలస అలర్కుడు వంటి కథలని, బ్రహ్మంగారి కాలజ్ఞానం, భవిష్యవాణి సాధ్యమా, జ్యోతిషం శాస్త్రమా, మూఢనమ్మకమా, గ్రహచారం, గోచారం వంటి ఆసక్తికరమైన ఎపిసోడ్స్ని గతంలో చేయడం జరిగింది. తప్పనిసరిగా ఒకసారి పాత కొత్త ఎపిసోడ్స్ చూడండి. విజ్డమ్ చారియట్ ఛానల్ని తప్పకుండా చూడండి, ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక విషయంలోకి వద్దాం. మనం గ్రహచారం, గోచారం అనేది 2 రకాలు ఉన్నాయి. మనం సంవత్సర ఫలాలు చెప్పుకునే ముందు ఈ విషయం తెలుసుకోవడం ఇంపార్టెంట్. మొదటిది గ్రహచారం. దశ అంతర్దశలు ఉంటాయి గ్రహచారంలో. అసలు గ్రహచారం అనేది మనం జీవించిన సందర్భంలో మనం ఉన్నటువంటి అక్షాంశాలు, రేఖాంశాలను దృష్టిలో పెట్టుకొని ఎగ్జాక్ట్గా మనం ఏ లగ్నంలో జన్మించామో ఒక జన్మకుండలని మనం వేయటం జరుగుతుంది. అంటే మనం పుట్టిన క్షణంలో ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి గ్రహస్థితులని, ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయనేది వేసి అందులో మనం ఏ లగ్నంలో జన్మించామో చెప్తారు. దాన్ని బట్టి ఈ యొక్క దశలు, అంతర్దశలు, వింశోత్తరి దశాకాలం అనేది చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి వింశోత్తరి దశాకాలం 120 సంవత్సరాలది మన వాడుకలో ఉంది. ఇందులో జనన కాలంలో చంద్రుడు ఉన్నటువంటి నక్షత్రం యొక్క అధిపతిని బట్టి మన జనన కాల దశాభుక్తులను నిర్ణయించడం జరుగుతుంది. ఒక వ్యక్తి 120 సంవత్సరాలు జీవించినట్లయితే రవిదశ 6 సంవత్సరాలు, చంద్రదశ 10 సంవత్సరాలు, కుజదశ 7 సంవత్సరాలు, రాహుదశ 18 సంవత్సరాలు, గురుదశ 16 సంవత్సరాలు, శనిదశ 19 సంవత్సరాలు, బుధదశ 17 సంవత్సరాలు, కేతుదశ 7 సంవత్సరాలు, శుక్రమహర దశ 20 సంవత్సరాలు, మొత్తం 120 సంవత్సరాలు మన జీవితకాలంలో వస్తుంది. నేను అలా చెప్పినట్టుగా మన జన్మతోటి ఒక దశలో ఒక అంతర్దశ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకునేది గోచారం గురించి చెప్పుకుంటాం. గోచారం అంటే ఏంటంటే మన జనన కాలంలో చంద్రుడు ఉన్నటువంటి రాశిని బట్టి ప్రస్తుతం 12 రాశుల్లో ఏ గ్రహాలు ఎక్కడున్నాయో చూసి దాన్ని బట్టి మన చంద్ర రాశిని బట్టి గోచార ఫలాలు చెప్పడం జరుగుతుంది. ఇట్స్ అన్ ఇండికేటివ్ అనమాట. ఈ గ్రహాలలో కూడా శని మామూలుగా 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉండటం జరుగుతుంది. రాహుకేతులు 1.5 సంవత్సరాలు, గురువు 1 సంవత్సరం, కుజుడు 45 రోజులు, రవి, బుధ, శుక్రులు 1 నెల, చంద్రుడు 2.5 రోజుల పాటు ఒక రాశిలో ఉంటారు. మళ్ళీ వార ఫలాలు చెప్పేటప్పుడు చంద్రుడిని కూడా లెక్కలోకి తీసుకొని చెప్తే, మాస ఫలాలు చెప్పేటప్పుడు చంద్రుడిని పక్కన పెట్టి మిగిలిన గ్రహాలను చెప్తారు. ఇక సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ముఖ్యంగా గురు, శని, రాహు, కేతువులను దృష్టిలో పెట్టుకుని సంవత్సర ఫలాలు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు గోచార ఫలాలు
అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ డైరెక్షన్లో సవ్య దిశలో కదులుతుంటే రాహుకేతులు అనేటువంటి ఖగోళ బిందువులు అపసవ్య దిశలో కదులుతూ ఉంటాయి. అన్ని ఛానల్స్లో చెప్పేవి ఈ గోచార ఫలాలు మాత్రమే. అయితే ఒక్క మాట, ఖచ్చిత ఫలాలు వ్యక్తుల జాతక చక్రం కూడా పరిశీలించాలి. దశాభుక్తుల ఫలితాలు ఇటు గోచారం అంటే గ్రహచారము గోచారము రెండు శుభాన్ని సూచించినట్లయితే మరింత శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటుందని గమనించండి. ప్రతి వ్యక్తి జీవితం మీద కూడా గ్రహాల యొక్క ప్రభావం ఉందని పెద్దలు చెప్తారు. అయితే మానవ ప్రయత్నము ఈ యొక్క ప్రారంధము రెండు పొటేళ్లలాగా ఢీకొంటాయి. ఏది బలంగా ఉంటే అది గెలుస్తుంది అని శాస్త్రం చెప్తోంది. సో మానవ ప్రయత్నం గట్టిగా ఉంటే ఈ యొక్క మన ప్రారంధాన్ని కూడా మనం తప్పించుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అదేవిధంగా గ్రహశాంతుల ద్వారా దైవకృప వలన కూడా వ్యతిరేక ఫలితాలు అధిగమించవచ్చు. ధైర్యంగా పరిస్థితులు ఎదుర్కోవాలి, చతికిలు పడిపోవటం కాదు. కష్టకాలం వచ్చినప్పుడు కష్టపడి స్కిల్స్ పెంచుకోవాలి. స్కిల్స్ పెంచుకోవటంలోనూ అకాడమిక్గా ఇంకా పర్సూ చేయటంలోనూ మనకి కష్టం ఉంటుంది. కష్టకాలం వచ్చినప్పుడు ఆ కష్టం చేయాలి. ఆ కష్టం కనుక చేసినట్లయితే మంచి టైం వచ్చినప్పుడు ఈ స్కిల్ మనకు పనికొచ్చి మనల్ని పైకి లేపుతుందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీ కృషి మీరు చేయాలి. పురుష ప్రయత్నం చేస్తూ దైవనామం చేసినట్లయితే అంతే మంచి జరుగుతుంది. అలా అనుకునే పాజిటివ్గా ముందుకెళ్ళాలి. గుడ్డిగా మాత్రం దేన్ని కూడా ఫాలో అవ్వద్దు. ఇట్ ఈస్ అన్ ఇండికేటివ్ సైన్స్, నేను మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు మనం రాశి ఫలాల్లోకి వెళ్దాం. కర్కాటక రాశి. కర్కాటక రాశి అంటే పునర్వసు 4 పాదాలు, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల వరకు వీరందరూ కూడా కర్కాటక రాశి కిందకు వస్తారు. వీరికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 11గా ఉంది. అదేవిధంగా రాజపూజ్యం 4, అవమానం 7. అయితే వీరికి ముఖ్యమైనటువంటి 4 గ్రహాల యొక్క సంచారం ఎలా ఉంది, ప్రత్యేకంగా మార్చి 19 నుంచి 1 జూన్ వరకు ఎలా ఉందో ఒకసారి గమనించినట్లయితే లగ్నానికి ద్వితీయంలో అంటే కేతు ఉన్నాడు. ఈ కేతు తామ్రమూర్తిగా ఉన్నాడు. ఇక్కడ ఇది ధనస్థానం, కుటుంబ స్థానం, అదేవిధంగా మనకి వాక్స్థానం కూడాను. ఇక్కడ కేతు ఉన్నాడు అనమాట. ఇక్కడ అదేవిధంగా అష్టమ స్థానమైన ఆయుస్థానంలో రాహు ఉన్నాడు తామ్రమూర్తిగా. అదేవిధంగా పితృస్థానము భాగ్యస్థానం అయినటువంటి 9లో శని రజతమూర్తిగా ఉన్నాడు. అంటే ఈయన పాజిటివ్గా ఉన్నాడని అర్థం. అదేవిధంగా వ్యయ స్థానంలో గురువు కూడా సువర్ణమూర్తిగా పాజిటివ్గా ఉన్నాడు. నార్మల్గా వీళ్ళలో పొజిషన్స్ అనేది తీసుకున్నట్లయితే నిజానికి ఎవరిని గబక్కని చూడగానే 4 గ్రహాలు బాగాలేదండి, మేజర్ ప్లానెట్స్ అని అంటారు. కానీ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ శని గ్రహం మామూలుగా 9లో ఉన్నట్లయితే పనిలో ఆటంకాలు, విఘ్నాలు, కోర్టు కేసులు, కుటుంబ సమస్యలు, శుభకార్యాల విఘ్నాలు, ధనక్షయం, ఒక్కసారి ధనలాభం కూడా ఉంటుంది శని 9లో ఉంటే. అదేవిధంగా పితృతుల్యునికి హెల్త్ ప్రాబ్లం, తండ్రి కానీ తండ్రిలాగా కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద దిక్కులకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఈ శని 9లో ఉన్నప్పుడు ఈ సమస్య వస్తుంది. కాకపోతే ఇక్కడ ఈయన రజితమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కూడా మీకు దొరికేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా రాహు అష్టమంలో మనం ఇంత చెప్పినట్టుగా ఆయుస్థానంలో తామ్రమూర్తిగా ఉన్నప్పుడు కూడా ప్రమాదాలు కానివ్వండి, కుటుంబంలో కొంత అసౌకర్యాలు, అదేవిధంగా పనిష్మెంట్స్ ఇవన్నీ వచ్చేటువంటి అవకాశం రాహుకు ఉంది. సో రాహుకి మనం కొంత దుర్గామ్మ వారిని ప్రార్థించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వివరాలు నేను చెప్తాను. మరోపక్క కేతువు ఇందాక చెప్పినట్టు కుటుంబ వాక్స్థానాల్లో, ధనస్థానంలో ఈ కేతువు ఉన్నటువంటి 2 సందర్భంలో కొంత ఖర్చులు, కొన్ని నోటి మాటల వల్ల కలహాలు, అదేవిధంగా కఠినమైనటువంటి భాషను మనం కొంచెం హార్ష్గా మాట్లాడటం, కుటుంబంలో చిన్న సమస్యలు, కుటుంబ స్థానం కాబట్టి వచ్చేటువంటి అవకాశం ఈ కేతు కారణంగా ఉంది. సో రాహుకేతువులిద్దరిని మనం జాగ్రత్త చేసుకోవాలి. అదే సమయంలో గురువు కారణంగా ఆయన వ్యయ స్థానంలో ఉన్నాడు, 12వ స్థానంలో. దానివల్ల మీరు సుదూర ప్రయాణాలు, ఫారెన్ వెళ్ళేటువంటి అవకాశం ఉండటమే కాకుండా చిన్న అపార్థాలు, అలాగే చదువు కోసం కూడా మీరు ఖర్చు ఎక్కువ పెట్టేటువంటి అవకాశం గురువు కారణంగా ఉంది. బేసిక్గా గురువు ఏళ్ళలో ఉంటే ఏం చేస్తాడంటే మంచి పనులకి మీ చేత ఖర్చులు పెట్టిస్తాడు. మంచి ఖర్చులు పెట్టిస్తాడు. అంటే తీర్థయాత్రలు చేయటం కానివ్వండి, ఇందాక చెప్పినట్టుగా విద్య కోసం కానివ్వండి, లేదా ఇంకేదైనా ఉన్నటువంటి గృహ కార్యక్రమాలు కానీ, లేదా ఇంకేదైనా కార్యక్రమాలు, ధనం కొనడానికి, మన ఆభరణాలు కొనడానికి, వీటికి సంబంధించిన ఖర్చులు ఏదైనా కానీ గురువు మంచి ఖర్చులు పెట్టిస్తాడు. సో చూసి మీరు ఆ ఖర్చులు ఎటు తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చినప్పుడు మంచి ఖర్చులు పెట్టేందుకు ప్రయత్నం చేయండి. ఖర్చులు వస్తూ ఉంటాయి, అనేక సమస్యలు వస్తుంటాయి. అలాంటప్పుడు ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలనుకుంటే వెళ్ళరండి, లేదా ఏదైనా గుడికి, గోపురానికి ఏదన్నా మీరు ధనం ఇవ్వాలనుకున్నప్పుడు ఇచ్చేసేయండి. దాన్ని పెండింగ్ పెట్టకండి.
దానివల్ల అది మంచిగా పరిణమించి వేరే ఖర్చులను కొంత తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత జూన్ 2వ తారీఖు వచ్చేసరికల్లా ఈ గురువు ఇక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవుతాడు. జూన్ 2 నుంచి అంటే లగ్నంలోకి వచ్చాడు. లగ్నంలోకి వస్తే మళ్ళీ అక్కడ కూడా నార్మల్గా ఏంటి, ఇక్కడ కూడా గురువు మంచివాడేం కాదు, అధికమైనటువంటి ఖర్చు ఇస్తాడు. కుటుంబ సమస్యలు, అపార్థాలు, వృత్తిలో బాధలు, అలాగే పనిచేసే చోట వ్యతిరేకం, ఫారెన్కి వెళ్ళటం, ఇక్కడున్న ఫారెన్ ఇండికేషన్ ఉంది, ఇక్కడున్న ఫారెన్ ఇండికేషన్ ఉంది, పన్నుల ఆటంకాలు ఉన్నాయి. కాకపోతే గురువు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ కూడా ఆయన సువర్ణమూర్తిగా రాబోతున్నాడు. సో సువర్ణమూర్తిగా లగ్నంలోకి వచ్చేటువంటి గురుడు ఇప్పుడు నేను చెప్పిన పాజిటివ్ నెగిటివ్స్ని పాజిటివ్ చేస్తాడు. ఎలా, మీరు స్థానచ్యుతి అంటే ఉన్న చోట ఉద్యోగం పోయింది కానీ వేరే చోట ఉద్యోగం దొరుకుతుంది, ఫారెన్లో ఉద్యోగం జరుగుతుంది, ఇలాంటి పాజిటివ్ సిగ్నల్స్ గురువు ఇస్తూ ఉన్నాడు మీకు ఇక్కడ కూడాను ఈ సంవత్సరం. సో గమనించండి. అంతేకాకుండా ఈ విధంగా గురువు ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ డిసెంబర్ 5వ తారీఖు వచ్చేసరికి ఇక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవుతాడు గురువు గారు. ఇక్కడ నుంచి ద్వితీయ స్థానంలోకి షిఫ్ట్ అవుతాడు. అక్కడ లోహమూర్తిగా ఉన్నప్పటికీ గురువు గారు బేసిక్గా 2వ స్థానంలో ఉన్నటువంటి గురువు కుటుంబంలో శుభకార్యాలు కలిగిస్తాడు, పండగ సంబరాలు, కుటుంబ సౌఖ్యము, ధన సంపాదన, శుభము, సుఖము, అధికారం గల వాక్కు. నేను చెప్పిన కదా, వాక్ స్థానంలో గురువు ఎప్పుడైతే వచ్చాడో అధికారం గల వాక్కు, ప్రమోషన్లు, మీ మాట చెల్లుబాటు అవ్వటం, మీకు విజయాలు లభించటము, అదేవిధంగా కీర్తి, ధర్మ కార్యాల కోసం ధనస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ధర్మ కార్యాల కోసం వేయించటం. ఇటోళ్ళలో ఉన్నప్పుడు అదే పరిస్థితి, ఇక్కడ ఉన్నప్పుడు అదే పరిస్థితి. ఓవరాల్గా ఇక్కడ ఉన్నప్పుడు సువర్ణమూర్తి, ఇక్కడికి వచ్చినప్పుడు సువర్ణమూర్తి, ఇక్కడికి ద్వితీయ స్థానంలో వస్తున్నాడు. సో గురువు ఈ సంవత్సరం మీకు చాలా అనుకూలంగా ఉంటున్నాడు. ఆయన బలాన్ని మీరు వాడుకొని ముందుకు ప్రోగ్రెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అదే టైంలో నేను చెప్పినట్టుగా రాహుకేతువులు మాత్రం కంటిన్యూస్గా ఈ సంవత్సరం మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, ఫిజికల్గా మెంటల్గా కూడా ఉన్న టార్చర్ అనమాట. ఇవన్నీ తప్పు. ప్రతి మనిషి జీవితంలో ఆధునిక ప్రపంచంలో ఎప్పుడు మనిషి ఏదో ఒకటి ఆలోచిస్తూ ఏదో కన్ఫ్యూజన్లో ఉంటాడు. ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం అదనమాట ముఖ్యంగా. సో ఈ విధంగా చెప్పిన తర్వాత ఈ రాహుకేతువులు ఎప్పుడైతే 6th డిసెంబర్ నుంచి జనవరి 24 వరకు ఈ రాహుకేతువుల యొక్క షిఫ్ట్ ఏదైతే ఉందో, రాహు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎట్లా తిరగడం, యాంటీ క్లాక్ వైజ్. కేతువు గురువు గారిని వదిలిపెట్టి కుటుంబ స్థానంలో అతను లగ్నంలోకి మూవ్ అవుతాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది, మళ్ళీ సేమ్ మీకు పొజిషన్ యొక్క డ్రాప్ అయ్యేటువంటి అవకాశం. అక్కడ కూడా లోహమూర్తిగానే ఉన్నాడు కేతువు, పెద్ద బెనిఫిషియర్గా లేడు. అదేవిధంగా మీకు చిన్న చిన్న కలహాలు, అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశం కేతువు వలన ఉంటే, రాహు కారణంగా కుటుంబం నుంచి వేరుపడటం, కష్టంతో కూడినటువంటి ప్రయాణం, 7వ స్థానం, అలాగే స్పౌస్ హెల్త్ గురించి కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో హెల్త్ ప్రాబ్లమ్స్, వ్యాపారంలో నష్టాలు, మీ భాగస్వామి 7th హౌస్ అంటే కుటుంబంలో వైఫ్ భాగస్వామి, బిజినెస్లో మన తోటి వ్యక్తి భాగస్వామి అవుతాడు. ఆ విధంగా 7th హౌస్ ఇండికేట్స్ యువర్ బిజినెస్ పార్ట్నర్, యువర్ లైఫ్ పార్ట్నర్ అనమాట. అక్కడికి రాహు వస్తున్నాడు కాబట్టి మీరు కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత జనవరి 25 వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి కేతువు మళ్ళీ లగ్నంలోకి షిఫ్ట్ అవుతున్నాడు. ఎక్కడున్నటువంటి కేతువు కాదు, గురువు ఆల్రెడీ ఇక్కడికి వచ్చాడు కదా. ఇక్కడికి వచ్చినటువంటి గురువు తిరిగి మనకి రజతమూర్తిగా మనకు వెనక్కి వస్తాడు. రజతమూర్తిగా వెనక్కి వచ్చి మళ్ళీ లగ్నంలో ఉంటాడు. రజతమూర్తి అంటే కూడా గుడ్ అనమాట. సువర్ణమూర్తి అంటే వెరీ గుడ్, రజతమూర్తి అంటే గుడ్. ఇతను మళ్ళీ లగ్నంలోకి వచ్చిన సందర్భంలో మళ్ళీ ఖర్చులు నార్మల్గా, కాకపోతే మంచి ఖర్చులు, కుటుంబంలో మంచి మంచి కార్యక్రమాలు, ఫారెన్ ఛాన్స్, ఇవన్నీ కూడా గురువు. సో ఏ రకంగా చూసినా గురువు గారు మీకు ఫారెన్ ఛాన్స్ కానివ్వండి, జాబ్లో చేంజ్ కానివ్వండి, ఏదైనా కానీ మీకు సపోర్టివ్గా ఉన్నాడు గురువు గారు. వేరే శని రజతమూర్తిగా ఉన్నాడు. సో కొంత ధనలాభాన్ని ఖచ్చితంగా కలిగిస్తాడు. న్యాయ సమస్యల్లో కూడా మీకు అనుకూలంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. శుభకార్యాల్లో చిన్న చిన్న విఘ్నాలు వచ్చినా తొలగిపోయి శని మీకు కొంత అనుకూలంగానే ఉన్నాడు. అంటే రాహుకేతువులు నెగిటివ్గా ఉండగా, శని ఆల్మోస్ట్ ఆల్ న్యూట్రల్ నుంచి ప్లస్లోకి ఉండగా, గురువు చాలా ప్లస్గా ఉండటం జరుగుతుంది. కాబట్టి ఓవరాల్గా పరిశీలించినట్లయితే ఈ సంవత్సరము మీకు పదవులు, కీర్తి, విదేశాలు, పరిశోధన, విద్యారంగంలో ఖర్చు కానీ మంచిది. అది ఆత్మవిశ్వాసం మీకు పెరుగుతుంది, ఆదాయం బాగుంటుంది. ఓకే, కాస్త మాట విషయంలో మాత్రం తొందరపడకండి, అది జాగ్రత్తగా ఉండండి. శని మిశ్రమ ఫలితము, వ్యాపారం అనుకూలంగా ఉంటుంది కానీ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రాహుకేతువులు సామాన్యంగా ఉన్నారు. ఆగస్టు 2వ తారీఖు నుంచి గుర్తుపెట్టుకోండి, కుజుడు కూడా కొంత ప్రతికూలమైనటువంటి సంచారం కొన్ని రోజుల పాటు చేయబోతున్నాడు, ఒక నెల పైనే. జాగ్రత్తగా ఉండండి. ఏదైనా అక్టోబర్కి జనవరికి మధ్యలో మీ ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగేటువంటి అవకాశం ఉంది. బేసిక్గా నేనైతే ఈ సంవత్సరం మొత్తం కూడా
మీకు శుభకార్యాలకు అనుకూలంగా ఉందనే చెప్తాను. మీరు చేయాల్సినటువంటి పరిహారాలు ఏంటంటే రాహుకేతువులు కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన, దుర్గా వినాయక ఆరాధన, యోగా, మెడిటేషన్ లాంటివి చేయటం, వాకింగ్ చేయటం ఇవన్నీ చేయండి. శివుడి యొక్క ఆరాధన కూడా మీకు సత్ఫలితాలు ఇస్తుంది. ఓవరాల్గా మీకు ఈ సంవత్సరం గురుబలంతో నడవబోతోంది. స్వస్తి.